మాదక ద్రవ్యాల వ్యతిరేక నినాదాలతో మార్మోగిన నర్సీపట్నం. పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ర్యాలీ. G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నర్సీపట్నంలో మాదక ద్రవ్యాల నివారణపై డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కళాశాలల విద్యార్థులు పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గంజాయికి వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలతో నర్సీపట్నం హోరెత్తింది. ర్యాలీ జరుగుతున్నంతసేపు గంజాయిపై యుద్ధం చేద్దామనే పాట ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అభి సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం అభి సెంటర్లో విద్యార్థులు భారీ మానవహారం ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు షేక్ గఫూర్, ఎల్ రేవతమ్మ, సబ్ డివిజన్లోని ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా నాషా ముక్త్ భారత్ అభియాన్ వర్తక ఆధ్వర్యంలో గత 10 రోజులుగా కూడా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సింగ్ ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు మన జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడానికి గాను ర్యాలీలు, అట్లాగే మీటింగ్లు, ప్లెడ్జెస్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పారు. అందులో భాగంగా గత 10 రోజుల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు లాస్ట్ డే. ఈ రోజున మన అభి జంక్షన్లో మన పట్టణంలో ఉన్న స్టూడెంట్స్తో మన అభి జంక్షన్ నుంచి పాల్ఘాట్ జంక్షన్ వరకు కూడా ర్యాలీ నిర్వహించి, అలాగే మన అభి జంక్షన్లో మానవహారం ఏర్పాటు చేసి డ్రగ్స్కి యాంటీగా స్లోగన్స్ ఇస్తూ అందరికీ కూడా పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ అవేర్నెస్ కల్పించడానికి గాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులకి, అలాగే కళాశాల యాజమాన్యానికి, అలాగే విచ్చేసిన పత్రిక బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైనా సరే ముందుగా మీ సహకారం ఉంటేనే ఈ డ్రగ్స్ని సంపూర్ణంగా మేము పారద్రోలడానికి అవకాశం ఉంటుంది. దానికి సహకరించమని ప్రతి వాళ్ళకి కూడా మీ ద్వారా తెలియపరచుకుంటున్నాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలియజేస్తే మేము దాన్ని వర్కౌట్ చేస్తామని చెప్పేసి తెలుపుతున్నాం. ఫస్ట్ మేము కాన్సన్ట్రేట్ చేసింది కూడా యువతనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్టేషన్లో వీటిలో తర్వాత ఈ మాదక ద్రవ్యాలు తీసుకోవడంలో కూడా యువతే ముందుంటున్నారు. అందుకోసమని వాళ్ళనే టార్గెట్ చేసుకుంటూ ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్స్లో కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్నాం. ఈ రోజున మనం జైల్స్లో కూడా చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, అట్లాగే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా వచ్చే ఆదాయానికి బానిసలై తర్వాత ఈ డ్రగ్స్ కూడా బానిసలైపోయి ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఈ కేసుల్లో ఇరుక్కోవడం, వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకోవడం జరుగుతుంది. దానికి గాను ముందు యువతని టార్గెట్ చేసుకుంటూనే మన జిల్లాలో మన రేంజ్లో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీరు చూస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు ఏదో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేస్తూ యువతని మన వైపు తిప్పుకొని వాళ్ళ ద్వారా కూడా ఈ అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించడానికి అని చెప్పి